ఒక్కొక్కళ్ళు ఏదైనా మాట అంటే పడతాకి కూడా ఇష్టపడరు. భర్త మాట అన్నా పడరు, భార్య మాట అన్నా పడరు, అన్నదమ్ముల మాట అన్నా పడరు, తల్లిదండ్రులకు మాట అన్నా పడరు. ఒక దైవజనుడిగా కొన్నిసార్లు మేము కూడా మిమ్మల్ని ఎన్నో మాటలు అంటూ ఉంటాం. అంటామా అనమా చెప్పండి? దైవజనుడు ఎవరు? మన ఆత్మీయ తండ్రి అండి. మీ ఆత్మీయ తండ్రి మిమ్మల్ని పెంచడానికి, మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకురావడానికి, మిమ్మల్ని క్రమపరచడానికి కొన్నిసార్లు మేము కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంటాం. మీలో కోపం రేపాలనే కోపం వచ్చి మాట్లాడటం మేమును. ఎందుకంటాం? కోపం వచ్చైనా అది మానేస్తారని, కోపం వచ్చైనా ప్రవర్తన దిద్దుకుంటారని, కోపం వచ్చైనా మారు మనసు పొందుతారని. కొన్నిసార్లు దైవజనులు కూడా ఏం చేస్తారంటే కోపం రేపే మాటలు మాట్లాడుతుంటారు. పేతురు గారు మాట్లాడారా? మాట్లాడలేదా? ఎక్కడ మాట్లాడారు చెప్పండి? అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తాడు. పేతురు 37 నుంచి చదవండి. వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. చాలు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పేతురు గారిని అడుగుతున్నారంట. పేతురు గారు చేసిన ప్రసంగాన్ని విని వారు హృదయములో నొచ్చుకున్నారట. ఆ పుట్నోట్లు నొచ్చుకున్న కాడ కింద ఒకటంకేసి పొడవబడి హృదయంలో ఏమైందంటే వాళ్ళకి చెప్పండి. పేతురు గారి మాటలటండి హృదయానికి నెమ్మదిగా ఎంత బాగా చెప్పారమ్మా అనలేదంట. హృదయంలో కత్తెట్టును పొడితే ఎలా ఉంటుందో అలా ఉందంట. హృదయంలో పొడవబడినాడు వారైపోయారట. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యా మేము ఏం చెయ్యాలి? ఏమన్నారు? సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తుల్ని అడిగారట. అప్పుడు చెప్పారు వాళ్ళు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినారు, పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారని అప్పుడు పేతురు గారు చెప్పారు. పిల్లలు గమనించి చూస్తారా? వాళ్ళు హృదయము నొచ్చుకున్నప్పుడు సంఘం మానేద్దాం అనుకున్నారా? ఈ మందిరం మానేద్దాం ఏంటా పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారు? ఏంటా మాటలేంటి? మమ్మల్ని టార్గెట్ చేస్తారా? మా గురించి చెప్తారా వాక్యం అన్నారా? ఈ రోజున ప్రియులరా బైబిల్ వాక్యం చెప్తాను కూడా దైవజనులు గడగళ్ళు ఆడిపోతున్నారండి. ఏం చెప్తే ఏమనుకుంటారో బాబు ఈ జనమని భయపడిపోతున్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నా, నేను భయపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు చాలా కఠినంగా మాట్లాడేవాడిని, మానేశాను. ఎందుకు లేక ఏలో దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్నో లోపాలు కనిపిస్తూ ఉంటాయి, మాకు ఎన్నో అవలక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక చెట్టు బాగుండాలంటే ఏమండి, రైతు చూడండి, పొలం పనులు చేసే అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రతిరోజు పొలం వెళ్తాడు. ఎందుకు? ప్రతిరోజు పొలం వెళ్ళి పొలానికి నీరు ఉందా లేదా, నీరు ఎక్కువైపోయిందా, లేకపోతే దోమ పట్టిందా, ఏదన్నా ఆకుముడత పురుగు వచ్చిందా అని ఆ చెట్లను చూస్తాడు. చూసి ఆ పంటకున్న తెగులేంటో, పంట బాగుంటే ఓకే, ఒకవేళ పంటకి ఏదైనా తెగులుంటే చూసి ఏం చేస్తాడు? మందు కొడతాడా? కొట్టడా? మందు కొడతాడు. మరి మేము అదే చేస్తాం. మేము కూడా ఏంటంటే ఎవరి కుటుంబాల్లో ఎలాగున్నారో, పిల్లలు ఎలాగున్నారో, తల్లులు ఎలాగున్నారో, తండ్రులు ఎలాగున్నారో ఇవన్నీ చూసి మేము కూడా ఏం చేస్తామంటే ఆ పురుగులు, ఆ దోమలు, ఆ ఆకుముడత తెగులు లాంటివి, నీరు లేకుండా ఎండిపోతున్న ఆ జీవితాలను చూసి ఆ కుటుంబాలకి ఏది కావాలో, ఆ వ్యక్తికి ఏది కావాలో ఆ లేఖనాలని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము ఏం చేస్తామంటే బోధిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాగే పొడవబడుతుంది. పొడవబడినప్పుడు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? మార్చుకున్నారు, బ్రతుకు మార్చుకున్నారు, నడవడిక మార్చుకున్నారు. అయ్యా మేము ఏం చెయ్యాలని అడిగి వెంటనే వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్తాలు పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాల్లో కూడా ఇలాగ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి దైవజనులు ఎందుకు భయపడుతున్నారయ్యా అంటే మనుషుల్లో ఏ లక్షణం ఉన్నట్లేదంటే
దేన మనసు ఉండట్లేదు. దేన మనసు అంగీకరించట్లేదు, వాక్యాన్ని స్వీకరించట్లేదు. అయ్యో, వాక్యములో ఇలాగే ఉందా కదా, అదే చెప్పారు కదా దైవజనుడు, నిజమే కదా. ఇది లేదండి, ఇది లేదు.